నాయన మాత్రం సెలవు పెట్టిండా? పెదనాయన లేడు, చిన్నాయన లేడు, చిచ్చా లేడు, చిన్నవా లేదు, పెద్దవా లేదు. మరి ఏమని పిలిచినా పోయి? అరే పోయి అయ్యా నాయన అని పిలిచిన. కుయ్యి లేదు, కై లేదమ్మా. ఓ చిచ్చా అన్న, ఇంకా సిత్తాపి అయిపోయింది. ఓ పెదబాబు అని అన్నాను, పేరుకే లేదు. ఉన్న కాడికి లో బ్యాటరీ అయిపోయింది. సరే నాయన, నన్ను లోపలికి పోనీ రాదు? నీకు బండి ఎంత పాటిస్తున్నావు అమ్మా నువ్వు? పోనీ రా. 5-10 ఇస్తే గేట్ పాస్. గేట్ పాస్. ఎంఎం పోతే ఏమంటాడు వాడు? 5-10 ఇస్తే వండుతాడు. నువ్వు కూడా మాకు బిడ్డ కథ అయిపోయినాక తెల్లారంగా 1600 రూపాయలు నీ చేతిలో పెట్టి సాగదులతో కూడా పాకం. ఒక 1600 ఇచ్చి సాగదులతో పొద్దుగాల. నువ్వు మూవీ వెళ్తుండొచ్చు కానీ నీకు 1600 అంటే రాబోదు. ఏది దేవి యువరాణినయ్యా, ఎండి కొండ ఎక్కుతుంది బాల పార్వతమ్మ. అమ్మ రామ 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 ఏవండి? ఓ ప్రాణేశ్వర, ఓ జగదీశ్వర, ఓ విమలవాడలో రాజరాజేశ్వర స్వామి, కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి, రామప్పలో రామలింగేశ్వర స్వామి, ఓరుగల్లులో శంభులింగేశ్వర స్వామి, ఇవాళ శివరాత్రి నన్ను నిద్రపోనియద్దండి. శివరాత్రి రోజు ఎట్లా నిద్రపోతావా అండి? కాళేశ్వరంలో ఓ ప్రాణేశ్వర, ఎండికొండ వీధికి ఎందుకు వచ్చినవే పార్వతి? నువ్వు మొగ్గు అయినావు కదా, నీ పిల్లాని కదా, నువ్వు పిల్లాని కదా. భార్య సతీమణి, అది నువ్వు మిస్సెస్, నీ లేడీస్, నేను తెలుసు అది లేడీస్. అట్లా ఎందుకంట వచ్చిన దిగు తీరు దిగు అంటారు. ఎండికొండ దిగు. పార్వతీదేవి ఎండికొండ ఎక్కడానికి ఎదుగు, నీకు ఎన్ని గుండెలు ఉన్నాయి? ఎందుకంట వచ్చినవే బాల పార్వతీదేవి? ఎండికొండ ఎక్కితే ఏమవుతుందండి? అరే పరమేశ్వరుడు పార్వతమ్మను పక్కన పెట్టుకునేందుకు పరిపాలన చేస్తాడని దేవాన దేవతల్లో నాకు తెప్పళ్ళు వస్తాయి. అంతే ఆడి వచ్చిన కొండ అలకదొక్క కొండ అంటారు. వెళ్ళిపోవే పార్వతీదేవి, నీ దండం పెడతా, పెట్టినవు నీ కాళ్ళు మొక్కుదా, నీ మూడింటికి 2 కాళ్ళు కదవనయ్యా, కథ పట్టుకో 2 కాళ్ళు మొక్కుతాయి.
నీ గద మొక్కుతా నీ కాళ్ళు మొక్కుతా కానీ ఒక్క మాట గురించి వచ్చిందండి. పార్వతీదేవి ఏదన్నది నేను పంచన్నగిరికి వచ్చినాక మరి అది ఆ మాట చెప్తూ గాని వెళ్ళిపోవే పార్వతీదేవి ఎండుకొండ దిగి పోతానండి. పోయేదానికే వచ్చిందండి, ఉండడానికి రాలే. ఓ అంటారా? ఒక 3 గంటల దాకా ఉండని. ఎండికొండ మీద దిగో అంటారా? దిగుతా గాని ఇవాళ నేను పండుకున్న కాడ నా పరిటాల కొంగు తడిసిందే నాదో. ఈ కొంగు ఎందుకు తడిసిందని నేను అడిగేదానికి వచ్చిందండి. పార్వతీదేవి ఈ ముచ్చటకే ఎండికొండ మీదకి వచ్చినవా? మరి అదిగో నేను పంచన్నగిరికి వచ్చినాక దాని కారణం చెప్తా, నువ్వు వెళ్ళిపో అంటారా? పార్వతి చెప్పవా? చెప్పను అంటారా? ఎంతైనా మొగైన కదా కొద్దిగా పరుగుల మనిషి అని పరుగుల మనిషి పరుగు కాపాడుతాడు. నీ దగ్గరికి వచ్చినవా? పరువు కాపాడడానికి ఎండికొండ మీదకి వచ్చినవా? ఇంటికి వచ్చినాక ఏమైనా పరువు ఉన్నాడైతే ఇంటికి వచ్చినాక చెప్తా చూలానా చూసేంత పార్వతి ఏంది ఎరులేసిన కుక్క కలిసిందా? ఏంది మగవానికి ఇంత కోపం ఉంటుందా? మొగైనకి ఇంత కోపం ఉంటుందా? కోపం దరిద్రం కాదా? దరిద్రం విద్య మగవాడు పళ్ళు కొరకద్దు, ఇంట్లో ఆడి కాలు కొట్ట దొరికేనా? ఏమైతే కాలు కొడితే ఇంట్లో ఆడి కాలు కొడితే సంవత్సరం వస్తుంది, మగవాడు పళ్ళు కొరికితే సంవత్సరం వస్తుంది దొరికేనా? మొగోడు పళ్ళు కొడితే సంవత్సరం ఇంటికాడ వాడు అదే పని చేస్తాడు కాబట్టి మనకి ఎరక. కానీ ఒక్క మాటనయ్యా, అప్పుడు అన్నదా పార్వతీదేవి, నాదా నీది 10వ అవతారం అయితే నాది 11వ అవతారం. ఆదిశక్తి పరాశక్తి అమ్మవారు పార్వతీదేవి అరిచేతులు అంజన వేసింది. చేతిలో అంజన వేస్తే కలియుగం అంతా కళ్ళగనవర్ధం ఉన్నదమ్మా. ఒక టీవీలోన సినిమా బొమ్మ ఎట్లా కనబడుతుందో బొమ్మ రీతు కనబడుతుంది. నాదా ఈ కన్నీరు ఎవరిదో కాదు, ఉమంతరారం ఏలేది ఉమంతరాజు వారి అమ్మవారు బాల సుభద్రాదేవి. వాళ్ళకు ధనమును ధాన్యం ఉన్నది కానీ వాళ్ళు కడుపు వండకు మాత్రం అనగా మరి ఒక్కలా ఇద్దరు మాత్రం ఈ బండ్ల ధనం మిలుకొని భూమి మీద పుట్టిన పుణ్యక్షేత్రాలు ఓమన ఓనంది తిరుపతి శ్రీరంగము కాళహస్తి భద్రాచలము రామప్ప విమలవాడ అమరావతి ఎగో తిరుపతి కేదారినాథం బద్రీనాథం అన్ని గుళ్ళల్లో పూజ పట్టిండ్రు. భగవంతుడు మెచ్చి భాగ్యం ఓడి అడ్డ పాయనా. సంతానం వేయకుంటే రాను 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 7 సముద్రాలు ఒడ్డుకున్న నా పేరు మీద గావిత్రి గుళ్ళని నా పేరు మీద గావిత్రి గుళ్ళలో నా భక్తులు పుయ్యవట్టిండ్రండి. బామ పార్వతి మరి అది గాయత్రి గుళ్ళల్లో పూయవట్టిల్లో అన్నావు. ఆ రాజు చూడు ఉమ్మంతరాజు అది ఆ తల్లి సుభద్రదేవ వాళ్ళు అదనా ఆడదాని అది నీ గుళ్ళె పూయవట్టిల్లు వాళ్ళు నా గుళ్ళె పూయవట్టిల్లు అంటే నీకు మొక్కిలే నాకు మొక్కిలా అరే నేను నాకు మొక్కుదేంది నీకు మొక్కుదేంది కాదా? కాదు కాదు కానీ నువ్వు తింటే నేను తిన్నట్టేనా అనుకోరాదు. అట్లా కాదు, నీకే మొక్కాలి, ఒక్కసారి నాకు మొక్కద్దా అంటే ఎప్పటి నీకే మొక్కుతారా వాళ్ళు? ఒక్కసారి అన్న నాకు మొక్కద్దా? ఒక్క మాటనండి. అయితే ఇవాళ మాత్రంగా ఆ తల్లి కొడుకులు లేక బిడ్డలు లేక కన్నీళ్లు ఇస్తుంది. కొడుకున్న కొడుకులాను సంతానం ఇచ్చిరాపో. పార్వతీదేవి అదనాది నీ గుళ్ళె వాళ్ళు పూయబట్టిల్లు వాళ్ళు అది నా గుళ్ళె పూయబట్టలేదు. వాళ్ళకు నేను సంతాన బలవీయను అంటే ఇయ్యను అంటారా? వెళ్ళిపోవే పార్వతీదేవి అన్నట్టుగా శూలం చేతిలో శూలాన వదిలిపెట్టారా? శూలం అక్కడ పెట్టు, నిమ్మలంగా మాట్లాడుకుందాం. శూలం ఒక్కనాడు నిమ్మలో లేదా ఒక్కనాడు నిమ్మలో లేదా ఏడ నిమ్మతం ఏడ ఎగిరే ఎక్కడ ఎగిరవా
నిమ్మగా మాట్లాడేవాడు. ఒక్కొక్క మొగోళ్ళు చూస్తే పుట్టాడు సంబరం. మరి నీ సంబరం ఏడబోతుంది సిట్టి నా సంబరం ఇస్తాను పడతాను. ఏ సందిలో పడ్డది? ఒక్కొక్క మొగోళ్ళు అయితే స్కూటర్ లేకున్నా గానీ బాయికాడికి పోతే మా భూమి దూరం ఉన్నదని ఒక్కొక్క మొగోళ్ళు సైకిల్ మీద వెనక ఆడోళ్ళని ఎక్కించుకొని ఎత్తుగడ్డ లక్షల కాడ నిక్కి నిక్కి తొక్కుతారు. నీ ఓడి ఏం చేసిండమ్మా? ఓ నాడు సైకిల్ ఎక్కించుకున్నాడు సైడ్ బోర్ల వారి తించేది లేదు పాడవాడు. అయ్యో గాయదాన్ని ఎక్క అంటే మేలే ఎక్కుతివి ఎక్కగానే మేలే ఎత్తుగడ్డ వచ్చి ఇట్లా తొక్కబోతాను కొట్టుకుంటే నిక్కి నిక్కి అరే తొక్కబోతాను 10 గంట వచ్చింది 10 దాకి తిట్ట పోయి మొయిలో పడ్డది పని వచ్చిన అరే రోడ్డు పోటీ పోతాడు గాయ కూడా ఇక నేను కింద నా మీద సైకిల్ ఇక ఒకటే బొరుడు ఆనాడే లేవంటే అది ఎందుకు లేస్తుంది బొరుతాడు ఆనాడ నేను ఎగిరిపోయేటో నుండి పార్వదేవి వెళ్ళిపోవానికి సంతానం ఇయ్యను అంటారా అంటారా ఇయ్యా నువ్వు సంతానం ఇచ్చింది ఇప్పుడు ఆ సంతాన ఫలమేందో నేను ఇచ్చేస్తాను. పార్వదేవి అదన ఆడదానివి సంతాన ఫలం ఇస్తున్నాం అంటారు నీ వల్ల కాదమ్మా. కట్టెవడ్డీ వ్యవసాయం చేసి కానీ అదిగో బామ పార్వదేవి నువ్వు అది కట్టెవడ్డీ వ్యవసాయం చేసే కొడుకు నోడి కడతావా? కత్తివడ్డీ రాజ్యమేలే కొడుకు నోడి కడతావా పార్వదేవి ఆడదాని మరి అది తొడుగుత పాదానికి ఉంటది పంటకుంటది గుమ్మెరి కొర్రెలు బుక్కిన దమ్మిడి ముడుకాల ఆడిదాన్ని ఓడిగలుగుతావు. మరి అది నువ్వు రాజ్యమేల కొడుకును ఓడిగలుగుతావు అంటే ఆడదంటే అంతస్తులు కదా? ఆడదా కాదా? మొగోడు బండకేసిన మొగోడు మగ పురుగు జగ పురుగు బదాత్లం అన్నా బంగారు పురుగు అంటావు. ఇవాళ మాత్రం నేమి అదన ఆడదాన్ని ఓడిగడితే ఆ ఆడది ఏ పడ సుఖపడుతుందో అన్నావు నాదా. ఆ తల్లి గర్భాన బిడ్డ పుట్టేది ఉన్నది, బిడ్డతో నీ కథ జరిగేవంతున్నది నాదా. అటువంటి అనగానేమి ఆ బిడ్డ పుట్టితే కలియుగ మీద నరలోకం అనగానేమి ఆ బిడ్డకు చేయెత్తి మొక్కేది ఉన్నది. అలాంటి బిడ్డను ఓడిగడతా నేను మరి పోతాను అని గిట్ల ముందుకు 3 అడుగులు వేసింది ఆ తల్లి. మరి అప్పటికైనా ఇప్పటికైనా ఒక పుల్లకు జీవి వస్తుంది పిల్లగా నడిపించేవాడు ఒక బ్రహ్మదేవుడు. మరి ముందు చూపు వెనక రాత 3 తలల బ్రహ్మదేవుడు. అదే కాక మరి దృష్టిలో చెండాడి భక్తులు కాపాడేవాడు విష్ణునారాయణమూర్తి. ఈ లోకానికి సంతానం ఇచ్చేది సర్వేశ. కానీ నా దగ్గర సంతాన ఫలం ఎక్కడున్నదే? ఇత్తరాన్ని ఇంత విర్రవీగిన గాని సంతాన ఫలం లేదని ఒక్కసారి వెనుకో మరి చూసింది. వెనుకో మరి చూసే వరకు ఓ ఎండి కొండ మీద అటువంటి ఆ భర్త ముందు అనగానే దీపం వెలుగుతున్నదాట. మరి 20 సేతు ఎక్కుపెట్టి ఒక్కసారి ఆ దీపాన్ని ఆర్పింది. ఆ జ్యోతిని అందుకున్నది. జ్యోతిని అందుకొని ఫలముగా మారుస్తూ ఉన్నదమ్మా. ఆ జ్యోతిని ఫలముగా మార్చి అవు ఆ తల్లి గర్భాన సంతాన బలం ఓడిగట్టి వస్తా నేను. ఈ రూపకారంగా పోతే సాష్టంగా పార్వతమ్మ వచ్చిందని నా పాదం అడ్డుకొని దేవలోకం వస్తాను. దేవలోకానికి నరలోకానికి దారి పడుతుంది. అరే 60 ఏళ్ళకి వచ్చు 70 ఏళ్ళకి వచ్చు. అవో విడుదు పెద్ద మనసి తూర్పు గాలి పెడితే 12 అయిన సన్నం, పడవట గాలి పెడితే తూర్పు అయిన సన్నమే అమ్మో. ఊత కొల్ల కర్ర సీత వడ్డిండే అమ్మా మాయమ్మ. అమ్మవారో తోడు బాలబారాదమ్మ, అమ్మవారో తోడు బాలబారాదమ్మ, జై బారాదమ్మ ఊత కొల్ల కర్ర సీత వడ్డిన బ్రేక్లో బండికి వాళ్ళే వాడేవు మెల్లగా ఇప్పుడే వచ్చారు వాళ్ళు రంగపురం నుంచి వీళ్ళందరూ. రంగపురం నుంచి వచ్చి వాళ్ళందరూ తూర్పు గాలి ఏడితే పన్నెండు బిడ్డ లేవంగా లేస్తుంది. లేచినాక ఎక్కడ వాడే తెలియాలి.
ముందుకైనా తల్లి వస్తారమ్మ అగో సత్తేడు సముద్రాలు ఒడ్డుకున్నాక విత్రి గుళ్ళ ముందుకైనా గుళ్ళ ముందుకైనా తల్లి వచ్చిన నా అరచేతుల బల్లం నా శంకు చక్రం ఎక్కడ వాయరా అది చేతుల్లో పల్లెం అల్లా వంటి నా 50 ఇళ్ళు లేడవాయే అది ఏమైతే జోరాలు వేషం కట్టుకొని గుళ్ళ ముందుకైనా బాలవస్తారమ్మా విద్య అరే ఊదర నాకెందుకు ఊదరా గణం గణం అలలా గండాల బాల విన్నావా గండాల బాల విన్నావా సింగరాల దేవుడు తేలినా గండాల బాల విన్నావా గుళ్ళె పోయి నాకు నువ్వు గనగన గంట కొట్టిన నువ్వు గంటలు కొట్టినవా నేను అవ్వతో దేవునితో అస్సలు గంట కొట్టలేదు అయ్యా నువ్వు గంటలే కొట్టలే గుంటలే కొట్టలే కాబట్టి ఈ గుళ్ళె పూజ పట్టు నీ కుటుంబంగా చూసేస్తానండి నా పని నమ్ముదా నువ్వు గుడి ముందు పోతానంటే ఎందుకు ఏమైందండి బాబా ఆడు మరి ఆడోడో మొగోడో మరి గుడి ముందు గనగన గంట కొడతాడు ఈ గుళ్ళనే పూజ ఏ బుర్రా మేకబురు కాదు ఏం చేయాలి బిడ్డ 60 ఏళ్ళకే 70 ఏళ్ళు రాస్తున్న బిడ్డ నా కింది మీది ఊసినాయి బిడ్డ ముసలా కింది మీద ఏంటి కింది పాలు మీది పాలు ఊసినాయి బిడ్డ ఓటాన ఓతే ఓట అవుతాందిరా కట్టిలే వాటకు నువ్వు ఎక్కడ పడేది ఏం చేయాలి బిడ్డ పరకాలన ఓతే గిరికాలు అవుతాంది అది ఓ తిరిగి ఉన్నది ఇంకా హుజరాబాద్ అన ఓతే హుస్నాబాద్ అవుతాంది అది కూడా మంచిగా ఉన్నది అయితే కొమిరేళ్ళు అన ఓతే గావిరేళ్ళు అవుతాంది అది ఓ తిరిగే ఉన్నది కానీ ఇంకా గిద్ద ముద్ద గదనకు గిద్ద ముత్తనకు నువ్వు గద్ద పాకన ముద్దగా అదే ముద్దగాడలద్దు గద్ద పాకద్దు గిద్ద ముత్తరం ఉల్లిగడ్డ కూడా అనకు నువ్వు ఏం చేయాలి బిడ్డ ఇంత చేసుకున్న మొగడేనా కాదు వాడు తేలిక తెంకత్తి మరి లవ్ మ్యారేజ్ అయ్యా ఆ తల్లిండో పోతే ఒక అమ్మ లెక్కునే మనవాళ్ళు లెక్కున్నానండి
నుండి అమ్మకున్న బాగా దూరం ఉన్నది విద్య డౌటా నీ దసరా అంతే కానీ దశలే కానీ నువ్వు పోయి మొక్కు అంతే సరే నువ్వు ఏమడుగుతావు అది ముసలు చెప్తా ఉన్నది అది ఏమన్నా ఉన్నది రాంగా ఎంతే కానీ ఆ మల్లదేవి గుడి కాడ గజ్జుకో ఊళ్ళట్టు ఊగుతుంది అది ఏం చేయాలి బిడ్డ గజ్జి కుక్కోలే ఊదంది అంటే బిడ్డ నాకు రక్తం నడతలేదురా కాళ్ళ పొంట అంత నీరు నడుస్తుంది బిడ్డ బలం నడుస్తున్నట్లు పరవాడి బిడ్డ దగ్గర వచ్చింది అమ్మా రామ 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 నా పాపస్థితి దానం పట్టవా దానమక్కవాణి సుభద్రాదేవి ఎప్పుడు ఆ జోల దానం పోతాను సుభద్రాదేవిని కూడా పోతే కళ్ళలో నీళ్ళు తిరుగుతానే చిన్నటి కళ్ళకు రవ్వ రవ్వలో సినుకులు అడుపుతున్నదాట సినుకులు అడిపే తల్లిని కళ్ళ చూసింది ఆగవే ఓ తల్లి బుద్ధివంతురాలా నిది నిర్మలమైన గుణవమ్మ నిర్మలమైన గుణం బిడ్డ ఇవాళ నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని నీకేదో తెలియని బాధ ఉన్నది అందుకే అన్నారు బిడ్డ కట్టవార్త ఒకరితో చెప్పుకోవాలన్నారు అగో రోగం వస్తే ఒక వైద్యుని ఉంచుకోవాలి బిడ్డ ధనం ఉంటే దాచుకోవాలో అన్నారు బిడ్డ మరి మాత్రం కన్నీళ్ళు ఇస్తాను ఈ కన్నీళ్ళు తీసే కారణం అనగా నీది ఏ ఊరు ఉన్నది పల్లె అడిగాను నా విక్రయి దగ్గర ఉమంత నగరం నా భర్త పేరు ఉమంత మానవ్ నా పేరు సుభద్రదేవి నా గడపార మరి కొడుకులు బిడ్డలు లేక మరి మూడు యొక్క నాగబళ్ళు కట్టుకొని ధనధాన్యం మోసుకొని మరి మొక్కుని గుడి అంటలేదు మునుగున గుండ అంటలేదు అవ్వా జోగురాలా అమ్మా అది నారాయణోడా నారాయణ మరి మూటలు యొక్క నాగవల్ల కట్టుకొని పల్ల ధనధాన్యం మోసుకొని అవ్వ మరి మొక్కని గుడి అంటలేదు మునగన గుండ అంటలేదు అవ్వలారి ఏ ఊరి వేను ఏ పల్లె వేన గాని
అవ్వని గర్భాన కొడుకులేందని బిడ్డలేందని అడుగురు కానీ నీకు భూములుండే జాగులను ఎవరు అడుగురు. నేను పుట్టిన కొడుకుల పేరు చెప్పుకోవన్నా, పుట్టిన బిడ్డల పేరు చెప్పుకోవన్నా. తల్లి జోగు రాలా కొడుకులు బిడ్డలు లేక మరి వస్తుంటే ఈ గాయత్రి గుళ్ళల పూజ పట్టినాక నువ్వు పూజ బిందు అంటావా, బిందు వల్ల వేసినావు నా తల్లి, దండ వల్ల పెడతా ఉన్నా నావా. అయ్యో బిడ్డ నా భక్తురాల సుభద్రదేవి నీ కడుపు అండగా నీ భర్తను తీసుకొని గుడి కాడికి వచ్చినవా బిడ్డ? నేను ఎవరో కాదమ్మా, ఈ గుడిలోన ఉన్న పూజారిని అమ్మా. ఈ గుడిలోన ఉన్న దేవత ఎక్కడికో పోలేదమ్మా, ఓరుగల్లు ఎల్లవ ఇంటికి వందనాన్ని వేయింది. మరి ఓరుగల్లు ఎల్లవ ఇంటికి వందనానికి పోవంగా నేను ఒక్క మాట అడిగినా, మరి అమ్మా దేవత నువ్వు పోతారో కానీ నీ భక్తులు ఎంతో మంది వస్తారు. అన్నం లేని వాళ్ళు వస్తారు, ధనం లేని వాళ్ళు వస్తారు, వస్త్రం లేని వాళ్ళు వస్తారు. మరి అదే కాక మరి గర్భ సంతానం లేని వాళ్ళు వస్తే ఎట్లనంటే అమ్మా ఇక్కడ బాల మామిడి చెట్టు, ఈ మామిడి చెట్టుకు మాత్రం అనగా మరి ఫలాలు ఉన్నాయి. అవి సంతానం లేని వరకు ఆ బాల మామిడి ఫలం ఇవని మాట చెప్పింది. సంతాన ఫలములు ఇయంగా ఈ బాలమామిడి చెట్టుకు ఒక్క సంతాన ఫలం మిగిలిపోయింది. నన్ను నమ్ముకుంటే సంతాన ఫలం ఎత్త తీసుకుంటావా తల్లి? అరే పలవంట కన్న తల్లికి చేతిలోన ఫలం ఎత్తే అది చెదిరి కింద పడుతుంది. ఓ తల్లి మరి దోసిలు దాస్తానా, దోసిల పలయవలేవా? అది దోసగారి ఫలం అవుతుందమ్మా. ఓ తల్లి మరి కొంగు దాస్తానా, కొంగుల పలయవలేవా? అది కొంటే ఫలం అవుతుందమ్మా. ఓ తల్లి మరి ఊడి దాస్తానా, ఒళ్ళె పలయవలేవా? ఓళ్ళే ఫలం ఇస్తే ఒలికి కింద పడుతుంది. ఓ మనిషి ఎక్కడే ముసలి సింగులు